దాసి సంఖ్యలు తెంచిన తెలంగాణని, స్వేచ్ఛను కల్పించిన తెలంగాణని, అభివృద్ధి రంగంలో ముందుకు సాగుతున్న తెలంగాణని, రైతాంగాలు ఆత్మహత్యలు చేసుకున్నప్పటి నుంచి రైతులు రాజుగా బతకడానికి మార్గాన్ని వేసిన తెలంగాణని ఈరోజు మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలనే ఒక నినాదంతో కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. మరి ఆయన వచ్చి ఎటువంటి మార్పు చేర్పులు చేస్తాడా అని చూస్తే, ఆ విషయాన్ని చూస్తే మీరైతే పరిశాన్ అవ్వాల్సిందే. మరి ఆయన ఏమేం మార్పులకు దారితీశాడో చూడండి, మరి అవి ప్రజలకు ఉపయోగపడతాయో చూద్దాం. మార్పు అంటే ఇదేనా మేస్త్రి? ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి మార్పు అంటే ఇదేనా గుంపు మేస్త్రి అని ప్రశ్నిస్తున్నారు. ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్గా మార్పు. ఏం చేశావు మరి? ఏం చేశామని ప్రగతి భవన్ పేరు ప్రజాభవన్గా మార్చి మొదటి రోజు ప్రజలందరూ వచ్చినప్పుడు సమస్యలు పట్టించుకున్నావు. తర్వాత 2 నెలల దాకా మొహం చూపించకుండా అక్కడ వచ్చిన ప్రజలను లాఠీతోటి కొట్టించి మరి తిరిగి పంపించినావు. నీకు న్యాయమా రేవంత్ రెడ్డి? ఇది ప్రగతి భవనాన్ని చేసేసి ప్రజాభవనాన్ని పెట్టి 30 కోట్ల రూపాయలు బాత్రూంలు కట్టించుకుంటావు, 20 కోట్ల రూపాయలేమో దోమల జాలీలు కట్టించుకుంటావు. గిదా నీ అభివృద్ధి? గిదా నీ మార్పు? నంది నుండి గద్దర్ అవార్డులుగా మార్పు. నంది అవార్డు ఉండే, ఇప్పుడు గద్దర్ అవార్డట. అంటే ఎంపీ ఎలక్షన్ల కోసము మాట మార్చిన గద్దర్ అవార్డు తరతరాలుగా సాగించుకుంటూ వస్తున్న నంది అవార్డుని కాస్త తీసేసి గద్దర్ అవార్డట. అంటే ప్రజల యొక్క అభిమానాన్ని పొందడానికి ఇలాంటి నాటకాలు చేస్తున్నావు రేవంత్ రెడ్డి. టీఎస్ నుండి టీజీగా మార్పు. ఇదిగో ప్రభుత్వం నెలకొల్పితే ఇలాంటి లేఖి కథలే చేస్తాయి, నాకు తెలుస్తుంది. టీఎస్గా తీసేసట, టీజీగా పెడతారట. దేనికి ఉపయోగం అండి అది? దేనికి ఉపయోగం చెప్పండి? దీనివల్ల రేషన్ కార్డులు మార్చాలి, ఆధార్ కార్డులు మార్చాలి, ఇంకా బండి నెంబర్లు మార్చాలి, ఇంకా మన 10th సర్టిఫికేట్లు మార్చాలి, స్టడీ సర్టిఫికేట్లు మార్చాలి. ఇంకా జీవితకాలం ప్రభుత్వాలు మారుకుంటా చూస్తూ ఉంటే పేర్లను మార్చుకుంటా మనం కూర్చోవాలి, ఆటాడించుకుంటూ ఈయనుంటాడు. గీదా నువ్వు చేసేది రేవంత్ రెడ్డి. టీఎస్ నుండి అని టీజీగా మార్పట. సిగ్గుండాలని మార్చడానికి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల్ని అవస్థలకు పాజేయడానికే ప్లాన్ చేస్తున్నారు మీరైతే. దేనికి కావాలి టీజీ టీఎస్ అని? ఏదైనా అభివృద్ధి ఉందా దాంతో? ఏదైనా ప్రజలకు బాగుపడే వ్యస్తం లాంటిది ఏదైనా ఉందా? రేవంత్ రెడ్డి చెప్పాలి. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పు. ఈ తెలంగాణ విగ్రహాన్ని తీసుకెళ్లి సోనియా విగ్రహాన్ని చేయిస్తున్నాడు. సిగ్గుందా రేవంత్ రెడ్డి కొంచెమైనా? తెలంగాణ రాష్ట్రంలో 1272 మంది విద్యార్థులు బలిదానాలు అయ్యి నేలకు రాలిళ్ళు. మరి వాళ్ళ యొక్క విగ్రహాన్ని చేపిస్తే ఏమైంది? తెలంగాణ తల్లిగా ఉన్న ఈ యొక్క బొమ్మని తీసుకెళ్లి సోనియా గాంధీ బొమ్మ పెడతావు నువ్వు. ఉద్యమం గురించి తెలుసా రేవంత్ రెడ్డి నీకు? తెలంగాణ ఉద్యమం అంటే తెలుసా? తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ధర్నాలు చేస్తూ ఉంటే నువ్వు వచ్చి గన్ను పట్టుకొని వాళ్ళని కాల్చడానికి రాలేదా నువ్వు? ఇప్పుడు వచ్చేసేమో తెలంగాణ తల్లిని మార్చేస్తాను, ఇప్పుడు సోనియా గాంధీ బొమ్మ పెడతాను. తెలంగాణ చరిత్ర గురించి తెలియని ఒక మంత్రిగా ఎన్నుకున్నందుకు దౌర్భాగ్యం ఈరోజు. అయితే తెలంగాణ అధికార చిహ్నంలో మార్పు. ఇక గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ సింబల్ ఏదైతే ఉందో ఆ సింబల్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇంకా సోనియా గాంధీ అభయహస్త పథకం పెడతాడేమో, మరి అభయహస్త సింబల్ పెడతాడేమో. ఇంకేమైనా ఉండాలి రేవంత్ రెడ్డి. మార్పు అంటే ఇది కాదు. విద్యార్థులు జీవో 46 రద్దు చేయాలని రోడ్ల మీద కన్నీరు మున్నీరు అవుతూ ఉంటే వాటిని పట్టించుకోకుండా ఢిల్లీకి టూర్లు వేసుకుంటే తిరుగుతున్నావు. అసలు నీకేం చెప్పాలి రేవంత్ రెడ్డి? ఆటో వాళ్ళు రోజుకు వాళ్ళు పిట్టలు రాని రాస్తున్నారు, వాళ్ళకి ఏదైనా భరోసా పెట్టు రేవంత్ రెడ్డి. ఆర్టీసీ బస్సులో ఎప్పుడు చోటు చేసుకునే విధంగా ఆర్టీసీ డ్రైవర్లతోటి నానా గొడవలు పెట్టుకుంటున్నారు ప్రజలందరూ. దాన్ని మార్చు రేవంత్ రెడ్డి. రైతు బంధు రాక రైతులందరూ ఏడుస్తున్నారు, ఆ రైతు బంధు అయితే ఇవ్వు. రుణమాఫీ కాక రైతులందరూ పుస్తెలు తాళ్ళు అమ్ముకొని మళ్ళీ అదే 60 సంవత్సరాల ఇందిరమ రాజ్యాన్ని తీసుకొచ్చి నువ్వు ఈరోజు రుణమాఫీ చేయకుండా నానా నాటకాలు ఆడుతున్నావు. దాన్ని మార్చు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటిదాకా జీతం రాలేదట, ఆ ఉద్యోగాలు ఇవ్వు. పింఛన్దారులకు కొన్ని ఊళ్ళో పింఛన్లు లేదట, ఆ పింఛన్లు ఇవ్వు. గయ్యని సాధగాక ఇలాంటి మార్పు చేస్తా, తోపు చేస్తా, గిది కాదు రేవంత్ రెడ్డి చేయాల్సింది. తెలంగాణ ప్రజలందరూ నానా తిప్పలు పడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఆచితూచి అడిగేసి ప్రజల యొక్క సమస్యలను తీర్చండి. ఉన్న పేర్లలో మార్పులు చేయడమే మార్పు. అవును, ఉన్న పేర్లలో చేయడమే మార్పునా? ఇప్పుడు ఏపీలో జగన్ గెలిచినప్పటికీ ఆయన 3 సంవత్సరాలు పేర్లు మారవడానికే సరిపోయిండు. ప్రజలకు ఏదైనా న్యాయం చేసిండంటే ఏది న్యాయం చేయలేదు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు, ప్రజలు చూస్తూ ఉండుకోలేరు రేవంత్ రెడ్డి గారు. సమస్యలు రోజు రోజుకు తలెత్తుతున్నాయి. ప్రజలు తలుచుకుంటే మాత్రము, నిన్ను పూర్తి స్థాయిలో ఊడగొట్టకుంటే మాత్రము ఈ ప్రజలు ఉండిదన్నగా ఈరోజు నిన్ను ఎంచుకున్న ప్రజలు ఈరోజు నీ పార్టీని బొందబెట్టకుండా ఉండదు. మార్పు చేయాల్సింది
తెలంగాణ ప్రజలు అవస్థలు పడుతున్నారు, ఆ అవస్థల్లో మార్పులు తీసుకురావాలి. నానా రకాల గోసలు పడుతున్నారు, దాంట్లో మార్పులు తీసుకురావాలి. ఇది కాదు మార్పు కావాలంటే రేవంత్ రెడ్డి గారు, మీరు ఇకనైనా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో సెలవు తీసుకుంటున్నాను.